వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అధినేతను మెప్పించడం కోసం నాయకులు ఇష్టం వచ్చినట్లుగా బూతులు మాట్లాడడం రివాజ్గా ఉండేదని, అయితే తెలుగుదేశం పార్టీలో మాత్రం పరిస్థితులు అందుకు భిన్నంగా ఉంటాయని, టీడీపీ స్థాయి విలువలను తప్పక పాటించాలని నాయకత్వం స్పష్టం చేస్తోంది. ఈ క్రమంలో టీడీపీ సోషల్ మీడియా క్యాడర్కు కూడా తప్పు చేస్తే మినహాయింపు ఉండదని, వారిని హెచ్చరించడానికి, సుతిమెత్తగా సలహాలివ్వడానికి మంత్రి నారా లోకేష్ సిద్ధంగా ఉంటారని తాజాగా జరిగిన సంఘటన నిరూపించింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ నడుచుకుంటూ వస్తున్నప్పుడు జగన్ ప్లీజ్ గివ్ మీ అపోజిషన్ స్టేటస్ అనే ప్లకార్డు పట్టుకుని రోడ్డు ప్రక్కన కూర్చుని బదిమాలుతున్నట్లుగా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియోను టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలు తయారుచేసి వైరల్ చేశారు. ఈ విషయం మంత్రి నారా లోకేష్ దృష్టికి వచ్చింది. దీనిపై ఆయన వెంటనే స్పందిస్తూ ఇలాంటివి టీడీపీ విధానాలకు విరుద్ధమని, వ్యక్తిగత దాడులు ఎప్పుడూ వాంఛనీయం కాదని, మనం రాజకీయ ప్రత్యర్థులం కావచ్చు, కానీ మన ప్రవర్తన గౌరవంగా ఉండాలని, అలాంటి కంటెంట్ నివారించాలని అందరినీ కోరుతున్నానని స్పష్టమైన సూచన చేశారు. వ్యతిరేకత వ్యక్తం చేయడంలోనూ మర్యాదను కాపాడుకుందామని, ఆంధ్రప్రదేశ్ను బలోపేతం చేసే నిర్మాణాత్మక రాజకీయాలపై దృష్టి పెడదామని లోకేష్ సుతిమెత్తగా చివాట్లు పెట్టారు. వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్ల కాలంలో ఎప్పుడైనా ఇలా ఓ కార్యకర్తలు తప్పు చేశారని మందలించిన సందర్భం లేదని, పైగా పార్టీ ఆఫీస్ నుంచే బూతులు, వ్యక్తిగత విమర్శలతో కూడిన కంటెంట్ను పంపించి కార్యకర్తలను రెచ్చగొట్టారని ఈ సందర్భంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాఫ్ట్గా ఉండేవారిని, మంచిగా పోస్టులు పెట్టేవారిని తమ పార్టీకి అవసరం లేదని దూరం పెట్టారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కానీ ఇప్పుడు టీడీపీ నాయకత్వం మాత్రం దారి తప్పే తమ కేడర్ను అవసరమైతే గట్టిగా, లేకపోతే సుదిమెత్తగా దారిన పెట్టే ప్రయత్నం చేయడం పార్టీ విధానాలకు అద్దం పడుతోంది. గత 5 ఏళ్ల పాలనలో ప్రజల చెవుల్లో సీసం పోసినట్లుగా బూతులు మాట్లాడారనే విమర్శలు ఉన్నప్పటికీ టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి బూతుల్లేని రాజకీయాలు ఏపీలో కనిపిస్తున్నాయి. టీడీపీ నేతలు మాట్లాడినా, వైసీపీ నేతలు మాట్లాడినా చర్యలు తీవ్రంగా ఉంటున్నాయి. జగన్ రెడ్డి భార్యపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో టీడీపీ కార్యకర్తను కూడా అరెస్టు చేయడం ద్వారా ఎలాంటి అనుచిత వ్యాఖ్యలను సహించేది లేదనే బలమైన సందేశాన్ని ప్రభుత్వం పంపగలిగింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి చర్యలు తీసుకుని ఉంటే ఆ పార్టీపై బూతు పార్టీ అనే ముద్రపడి ఉండేది కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.